వెంకటేశ్వర స్వామివారు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి ఎవరిని కటాక్షిస్తారో ఎవ్వరికీ తెలియదు. ఆయన లీలలన్నీ కొన్నిసార్లు వింతగా ఉంటాయి. ఒక చెప్పులు కుట్టుకునే వాడి కోసం స్వామివారు మారువేషంలో వచ్చి తన కోరికని తీరుస్తాడు. స్వామివారి కటాక్షాన్ని పొందాలి అంటే బంగారు ఆభరణాల్ని ముడుపులుగా చెల్లించాల్సిన అవసరం లేదు, వెండి కాసుల్ని కుమ్మరించాల్సిన అవసరమూ లేదు. భక్తితో స్వామివారిని మనసారా స్మరించిన ఒక చెప్పులు కుట్టుకునే అతని కథ విందామా? ఈ కథ నిజంగానే జరిగిందని కొంతమంది చెప్తుంటారు, మరికొంతమంది జరగలేదని చెప్తుంటారు. సరే, జరిగిందో లేదో పక్కన పెడితే మీకు ఈ కథ చెప్పాలి అనుకుంటున్నాం. కథకొస్తే, పూర్వం ఒక చిన్న గ్రామంలో మాల సంతతికి చెందిన అతను చెప్పులు కుట్టుకుని జీవించేవాడు. అతను రోజూ స్వామివారిని మనసులో స్మరించుకుంటూ ఎంతో నిజాయితీగా బ్రతికేవాడు. తిరుమల వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుందామని అతనికి ఎంతగానో ప్రీతి. కానీ తనకి వచ్చే ఆదాయం చాలా తక్కువ. అతను రోజంతా చెప్పులు కుట్టి అతి తక్కువ ధనాన్ని ఆర్జించేవాడు. ఆ డబ్బుతోనే దారిలో ఎవరైనా శ్రీనివాసుని భక్తులు కనిపిస్తే తన స్తోమతకి తగినట్లు ప్రతిరోజు ఒకరికి భోజనాన్ని పెట్టేవాడు. ఆకలి కడుపుతో ఉన్న భక్తుడికి అన్నదానం చేస్తూ స్వామికి నేరుగా తన చేత్తో నైవేద్యం పెట్టినంత ఆనందపడేవాడు. ఇవన్నీ గమనిస్తున్న స్వామివారు ఒకరోజు అతన్ని పరీక్షింపదలిచి చిన్న చిన్న చిరుగులతో నలిగిన దుస్తులతో అక్కడికి మారువేషంలో ఒక పేదవానిగా అతని దగ్గరికి వస్తాడు. తెగిపోయిన తన చెప్పుని, ఆ చెప్పులు కుట్టుకునే మాల అతని దగ్గరికి వెళ్లి తన చెప్పుని కుట్టించుకుంటాడు. తీరా డబ్బులిచ్చేటప్పుడు, నేనొక అంటరాని వాడిని, నీవు చెప్పులు కుట్టిన దానికి నీవు అడిగిన డబ్బులు ఇచ్చే స్థితిలో కూడా నేను లేను అని మారువేషంలో ఉన్న స్వామివారు అంటారు. అయ్యా, నాకు మీ పరిస్థితి అర్థమైంది, మీకు ఎంత ఇవ్వాలి అనిపిస్తే అంతనే ఇవ్వండి అని చెప్పులు కుట్టుకునే అతను బదులిస్తాడు. దాంతో శ్రీనివాసుడు ఒక కాని అంటే పావలాలో 4వ వంతు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అయ్యా, ఒక్క నిమిషం, మీరు ఎక్కడికి వెళ్లాలో తెలియదు, కానీ మీ చేతిలో డబ్బులు లేవని నాకు అర్థమైంది. నేను ప్రతిరోజు ఒక బాటసారికి శ్రీనివాసుని పేరు మీద భోజనం పెడుతుంటా, కాబట్టి మీరు నా ఆతిథ్యం స్వీకరిస్తే నేను మిక్కిలి సంతోషిస్తాను అని అంటాడు. అందుకు సరేనని శ్రీనివాసుడు భోజనానికి ఉపక్రమిస్తాడు. తన దగ్గరున్న భోజనంలో ముందు అతడికి పెట్టి మిగిలింది చెప్పులు కుట్టుకునే అతను పెట్టుకుని తినబోతుంటాడు. అప్పుడే మరో బాటసారి అక్కడికి వచ్చి, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా ఉంటే పెట్టరా అని అడుగుతాడు. అందుకు ఆ చెప్పులు కుట్టుకునే అతను లేచి తాను తినాలనుకున్న భోజనాన్ని అతనికి ఇచ్చేస్తాడు. మరి కాసేపట్లో ఇంకో అతను అక్కడికి వచ్చి, చాలా దూరం నుంచి నడుస్తూ వస్తున్నాను, కళ్ళు తిరుగుతున్నాయి, బాగా నీరసంగా దాహంగా ఉంది, కాస్త బొవుంటే పెట్టి పుణ్యం కట్టుకోండయ్యా అని అడుగుతాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాని చెప్పులు కుట్టుకునే అతను తాను నిన్న సంపాదించి దాచుకున్న డబ్బుల్ని ఖర్చు చేసి అతనికి కూడా భోజనం పెడతాడు. ఇక్కడ ఏదో ఉచితంగా భోజనం పెడుతున్నారని దారిని పోయేవారు ఒక్కొక్కరు వచ్చి భోజనాన్ని అడగడం మొదలు పెట్టారు. ఇక వచ్చిన అతిథులని వెనక్కి పంపించలేక తాను తిరుమలకి వెళ్లాలని దాచిపెట్టుకున్న మొత్తం డబ్బుల్ని ఖర్చు చేసి కొంతమందికి భోజనాలు పెట్టాడు. అయినా కూడా భోజనాల కోసం వస్తూనే ఉన్నారు. చివరికి ఆ చెప్పులు కుట్టుకునే అతను తన చెప్పుల్ని కూడా అమ్మేశాడు. అయినా కూడా సరిపోవడం లేదు. మారువేషంలో ఉన్న శ్రీనివాసుడు అతని దగ్గరికి వచ్చి, నా దగ్గరున్న 2 చెప్పులలో ఒకదాన్ని తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో నీకు వీలైనంత వరకు భోజనాలు పెట్టు అని అంటాడు. చెప్పులు కుట్టుకునే అతనికి ఇష్టం లేకపోయినా అతిథుల ఆకలి తీర్చడానికి ఆ దివ్యమైన పాదరక్షని తీసుకుంటాడు. అదే పాదరక్షని కుట్టేటప్పుడు దాని విలువ అతను గుర్తించలేకపోయాడు. కానీ తాకట్టు పెట్టేటప్పుడు అది ఎంత విలువైనదో అతనికి అర్థమైంది. తాకట్టు పెట్టాక ఆ వచ్చిన డబ్బులతో అతను ఒక పాత్రలో గంజిని తయారు చేసి ఆకలితో వస్తున్న ప్రతి ఒక్కరికి ఒక పెద్ద గ్లాసుడు గంజిని ఇస్తున్నాడు. అలా ఎంతమంది వస్తున్నా ఆ గంజి మాత్రం అయిపోవడం లేదు. అలా 108 మంది ఆకలితో ఉన్న వాళ్ళు వచ్చారు. వడ్డించిన ఆకుల కింద వారు వెళ్తూ వెళ్తూ ఒక బంగారు కాసుని పెట్టి వెళ్లారు. ఆకులు ఎత్తుతూ అతను ఆ బంగారు కాసులను చూశాడు. అలా వెనక్కి తిరిగి చూడగా ఏ ఒక్కరూ కనిపించలేదు. అతనికి కాసేపు ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత అతనికి అర్థమైంది, ఆ 108 రూపాయల్లో వచ్చింది తన ప్రభువు శ్రీనివాసుడేనని. ఆ గెంజినే స్వామివారు నైవేద్యంగా స్వీకరించాడని అతను తెలుసుకోగానే తన కళ్ళ వెంట ఏకధాటిగా నీరు కారుతూనే ఉన్నాయి. తనలాంటి చెప్పులు కుట్టుకునే వాడి కోసం ఆ దేవదేవుడు వచ్చాడా అని మనసారా బోరున ఏడ్చాడు. స్వామి స్వామి అంటూ చుట్టూ వెతికాడు. కానీ స్వామివారు కనిపించలేదు. ఆ మరుక్షణమే సాధువుగా మారి నిరంతరం స్వామివారి నామస్మరణతోనే జీవిస్తూ వచ్చాడు. కొంతకాలం తర్వాత ఆ రోజు తను తాకట్టు పెట్టిన పాదరక్ష గురించి అతనికి గుర్తుకు వచ్చి ఆ 108 బంగారు కాసుల్ని ఇచ్చి ఆ ఒక్క పాదరక్షనే తీసుకున్నాడు.
దాన్ని ఇప్పటి వరకు ఎవరి పాదంలో ధరించినటువంటి అద్భుతమైన పాదరక్షని తయారు చేసి ఒక సంచిలో పెట్టుకుని తిరుమలకి బయలుదేరాడు. నిజానికి ఎక్కడికి వెళ్తున్నాడో ఎందుకు వెళ్తున్నాడో అతనికి తెలియడం లేదు. అలా నడుస్తూ నడుస్తూ మోకాలి పర్వతం దగ్గరికి వచ్చేసరికి తాను చేసిన పాదరక్ష లాంటి అచ్చు మరో కాలి పాదరక్షని ఇంకొక పేద చెప్పులు కుట్టుకునే అతని చేతిలో చూశాడు. ఆ ఇద్దరికి ఆశ్చర్యంగా అనిపించింది. జరిగిన కథనంతా ఇద్దరు చెప్పుకున్నారు. ఇంచుమించు ఇద్దరి కథలు ఒకేలా ఉన్నాయి. ఇదంతా స్వామివారి కటాక్షమేనని వారు అర్థం చేసుకునే లోపు ఆ శ్రీనివాసుడే వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. స్వామివారు వారితో, నేను మీ భక్తికి మెచ్చాను, అందుకే నా దగ్గరికి రప్పించుకున్నాను, మీకు ఏం కావాలో కోరుకోండి అని అనగానే వారు అలానే కాసేపు స్వామివారిని చూస్తూ ఉండిపోయారు. వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నోరు మెదుపుతూ, స్వామి, మీరు మాకు మీ దర్శన భాగ్యాన్ని కల్పించారు, అంతకంటే మా జీవితానికి ఏం కావాలి, సదా మీకు సేవ చేసుకుంటూ ఉండిపోవాలన్న ఒకే ఒక కోరిక స్వామి అని వారు తమ కోరికను చెప్తారు. స్వామివారు ఆ భక్తితో కూడిన అమాయకమైన మాటలకి మిక్కిలి సంతుష్టుడై వారికి స్వామివారు ఆ తర్వాత మోక్షాన్ని ప్రసాదించారని చెప్తుంటారు. వారు ఎంత గొప్ప భక్తులు కాకపోతే స్వామివారే వారి కోసం వస్తారు. అందుకే అంటారేమో, స్వామివారికి బంగారు నగలను వెండి కాసులను దండిగా హుండీలో వేయాల్సిన అవసరం లేదని, మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధిస్తే చాలు, ఆయన ఎప్పుడూ మన వెంటే ఉంటాడు. కొంతమంది చెప్పిన ప్రకారం ఇప్పటికీ ఆ ఇరువురి మాలవారి కుటుంబీకులు ఏ వృత్తిలో ఉన్నా కూడా స్వామివారికి ఇరువైపుల నుండి ఒక్కో పాదరక్షని తీసుకుని తిరుమలకు వస్తుంటారని, ఆ రెండు పాదరక్షల్ని జత చేస్తే స్వామివారి రెండు సరిపోయే విధంగా ఉంటాయని చెప్తుంటారు. ఇదే విషయాలను మేము కొంతమంది నిష్ణాతులను అడిగి తెలుసుకోగా ఇప్పుడైతే తిరుమలలో ఇలాంటివి ఏం జరగడం లేదని చెప్పారు. ఏది ఏమైనా మరి ఈ కథ ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలీదు. ఒకవేళ ఈ కథ నిజంగా జరిగి మా చేత స్వామివారు చెప్పించాలి అనుకున్నాడేమో అని భావించి మీకు ఈ కథని చెప్పడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. బ్రిటిష్ వారు మన ఆలయాల సంపదను పన్నుల ద్వారా కాజేయడానికి 1793లో మన ఆలయాల నిర్వహణ వారే చేయించేవారు. వారి నిర్వహణ కాలంలో, అంటే ఆ 50 సంవత్సరాల కాలంలో చాలానే గొడవలు జరిగాయి. సిపాయిలు వారికి ఎదురు తిరిగారు. అప్పట్లో తిరుమల ఆదాయం ఎంతనో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో తిరుమల తిరుపతి ప్రాంతంలో నిస్వార్థంగా స్వామివారి భక్తులకి సేవ చేసుకుంటున్న హాతీరాం బావాజీ శిష్య బృందాన్ని బ్రిటిష్ వారు ఎలా ఉపయోగించుకోవాలి అనుకున్నారు? తిరుమలని బ్రిటిష్ వారు ఎలా వర్గాలుగా విభజించి గొడవలు పెట్టాలి అనుకున్నారు? అసలు ఎవరి హాతీరాం బావాజీ వారు? బ్రిటిష్ వారు మనకి గొడవలు ఎలా పెట్టాలి అనుకున్నారో తెలుసుకోవాలి అంటే ఆ శ్రీనివాసుని పరమభక్తులైన హాతీరాం బావాజీ గురించి తెలుసుకోవాలి. హాతీరాం బావాజీ ఉత్తర భారతదేశం నుండి వచ్చారని చెప్తుంటారు. ఆయన శ్రీరాముని పరమభక్తులు. ఆయన ఉత్తర భారతదేశం నుండి యాత్రలు చేసుకుంటూ తిరుమలకి చేరుకుంటారు. తిరుమలకి చేరుకోగానే ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆయన ముగ్ధులవుతారు. తర్వాత ఆయన వెంకటేశ్వర స్వామివారి అత్యంత అద్భుతమైన రూపాన్ని దర్శనం చేసుకున్నాక ఆయనకి ఇన్ని నాళ్ళు తాను ఏం వెతుకుతున్నాడో అర్థమవుతుంది. ఆయన మనసు స్వామివారిని వదిలి వెళ్ళాలి అనిపించలేదు. ఏది ఏమైనా ఆ క్షణంలోనే ఆయన తిరుమలలోనే ఉండిపోవాలి అని నిర్ణయించుకున్నారు. తిరుమలలో ఉంటూ స్వామివారి భక్తులకి సేవ చేస్తూ స్వామిని సేవించుకున్నట్లే భావించేవారు. దాంతో ఆయనకి తిరుమలలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ వచ్చాయి. ఆయనకి ఎంతో మంది శిష్యులుగా మారి భక్తుల ఆకలి ద్రప్పికలను తీర్చేవారు. హాతీరాం బాబాజీ వారికి పాచికలు ఆడడం అంటే మక్కువ ఎక్కువ. ఆయనకొక వింత అలవాటు ఉండేది. ఎల్లప్పుడూ స్వామిని స్మరించుకుంటూ పాచికలు ఆడుతూ స్వామివారే ఆయనతో పాచికలు ఆడినట్లు భావించేవారు. పాచికలను ఆయన వేసిన తర్వాత స్వామివారి తరపున కూడా ఆయనే ఆడేవారు. అలా ఆడుతూ ఆడుతూ స్వామివారు తనతో ఆడుతున్నట్లుగా భావించి మురిసిపోయేవారు. ఒకరోజు రాత్రి సమయంలో హాతీరాం బావాజీ పాచికలు యథావిధిగా ఆడుతున్నారు. ఆ సమయంలో మఠం ద్వారం వెలుపల నుండి ఒక దివ్యమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఎవరో దివ్య పురుషుడు సరాసరిగా వచ్చి హాతీరాం బావాజీ ఎదురుగా కూర్చున్నాడు. బావాజీ, ఇక ఆట ఆడదామా మరి అని ఆ దివ్య పురుషుడు అన్నాడు. ఆయన్ని హాతీరాం బావాజీ వారు ఆశ్చర్య ఆనందాలతో అలానే చూస్తున్నారు. వారికి ఆ వచ్చింది ఎవరో కొద్ది క్షణాల తర్వాత అర్థమైంది. వెంటనే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. గొంతు నుండి ఒక్క మాట రావడం లేదు. ఆ దివ్య పురుషుడు చిరుమందహాసాన్ని చూస్తూ బావాజీ అలానే ఉండిపోయారు. ఆ తర్వాత ఆయన తేరుకున్నాక స్వామివారితో పాచికలాడారు. అలా స్వామివారు రోజు అక్కడికి వచ్చేవారు. వారు ఎప్పుడు పాచికలాడినా హాతీరాం బావాజీ వారే గెలిచేవారట. భక్తుల ఆనందాన్నే కదా స్వామివారు ఎప్పుడూ కోరుకునేది. ఒకరోజు రాత్రి పాచికలు ఇలానే ఆడుతూ ఆడుతూ తెల్లవారుతుండగా స్వామివారి ఉదయ పూజా కైంకర్యాలు స్వీకరించే సమయం రానే వచ్చింది.
స్వామివారు హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఆయన మెడలోని హారం మఠంలో పడిపోతుంది. ఆలయ తలుపులు తెరిచిన అర్చక పురుషులకి స్వామివారి మెడలోని హారం లేకపోవడాన్ని గమనించారు. స్వామివారి హారాన్ని ఎవరో దొంగిలించారని అనుకున్నారు. వారికి ఈ పని ఎవరు చేసింటారో అర్థం కావడం లేదు. ఎలాగైనా ఆ హారాన్ని వెతికి స్వామివారికి అలంకరించాలి అనుకున్నారు ఆ అర్చకులు. దానికోసం తలా దిక్కు వెతకడం మొదలు పెట్టారు. మఠంలోని హారం తలుక్కుమని మెరుస్తూ బావాజీ కంటపడింది. వారు ఏం ఆలోచించకుండా నేరుగా ఆ హారాన్ని తీసుకుని వస్తుండగా అర్చకులకి ఎదురుపడ్డారు. బావాజీ ఆ హారాన్ని ఆ అర్చకులకి ఇస్తారు. వారు హాతీరాం బావాజీ నుండి హారాన్ని తీసుకుని కోప్పడతారు. స్వామివారి హారాన్ని దొంగిలించడానికి నీకు ఎన్ని గుండెలు, ఉండు రాజుగారికి చెప్పి నీ పని చెప్తామని ఆయన్ని తిడుతూ అక్కడి నుండి వెళ్లిపోతారు అర్చకులు. బావాజీ వారికి అసలు ఏం అర్థం కావడం లేదు. సరే ఏదవుతే అది అవుతుందని భావించి అంతా స్వామివారిపైనే భారం వేశారు. అప్పట్లో రాజైన గిరిధర రాయల వారు హాతీరాం బావాజీ వారిని పిలిచి ఎందుకు ఈ పని చేశావు అని అడుగుతారు. అందుకు బదులుగా బావాజీ వారు, అయ్యా నేను స్వామివారి హారాన్ని దొంగిలించలేదు. స్వామివారే పాచికలాడ్డానికి మా మఠానికి వస్తుంటారు. ఉదయ కైంకర్యాలు మొదలవుతాయన్న తొందరలో స్వామివారు వెళ్లేటప్పుడు ఈ హారం పడిపోయి ఉండొచ్చని అమాయకంగా అన్నారు. ఆ సమాధానానికి రాజుకి విపరీతంగా కోపం వచ్చింది. నగని కాజేసింది కాక కళ్ళబొల్లు కథలు చెప్తావా? సరే నీ దగ్గరికి నిజంగానే స్వామివారు వస్తారు అంటున్నావు కదా, ఇతని గదిలో బండెడు చిరుగడలు వేయండి. ఇతని ఇంటి చుట్టూ భటుల్ని రాత్రంతా కాపలాగా పెట్టండి. ఉదయానికల్లా వాటిని నువ్వు తినాలి, లేదంటే శిక్ష తప్పదు అని అంటారు. రాత్రవుతుంది. అన్ని చిరుకుగడలు తినడం మానవుల వల్ల అయితే కాదు. బావాజీ కళ్ళు మూసుకుని స్వామిని తలుచుకుంటూ తీవ్రమైన ధ్యాన స్థితిలోకి వెళ్లిపోతారు. ఉన్న పలంగా ఆ కారు చీకట్లలో ఒక తెల్లగా మెరుస్తున్న ఏనుగు ప్రత్యక్షమైంది. ఏనుగుకి దిద్దిన నామాలు తలుక్కుమంటూ ఆ చిమ్మ చీకట్లో మెరుస్తున్నాయి. కాసేపట్లోనే బండడు చెరుకుల్ని ఏనుగు పీల్చి పిప్పి చేస్తూ బిగ్గరగా గీంకరిస్తుంది. ఆ గర్జనకి బయట ఉన్న సైనికులు అదిరిపడతారు. తీవ్రమైన ధ్యానంలో ఉన్న హాతీరాం బావాజీ లేవగానే ఆ ఏనుగు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిలా కనిపిస్తుంది. హాతీరాం బావాజీ వారు కన్నులారా ఆ స్వామిని చూసి చేతులు జోడించి నమస్కరిస్తారు. ఉదయం అవ్వగానే రాజు అతని సైనికులు అక్కడికి వెళ్లి చూడగా బండెడు చెరుకులు పిప్పిగా పడి ఉన్నాయి. దాంతో ఆ రాజుకు అర్థమవుతుంది ఆ హాతీరాం బావాజీ శ్రీవారి పరమభక్తుడని. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఆయనతో పాచికలాడారని. రాజు తను చేసిన తప్పుని తెలుసుకుని ఆ హాతీరాం బావాజీకి దాసునిగా మారిపోతాడు. భూములను ఇనాముగా ఇస్తాడు. ఏనుగు రూపంలో ఆ శ్రీనివాసుడు బావాజీని కాపాడారు కాబట్టి ఆయనకి హాతీరాం బావాజీ అన్న పేరు వచ్చిందని చెప్తుంటారు. మనం తిరుమలకు వెళ్ళినప్పుడు ఆలయం కుడివైపున 100 అడుగుల ఎత్తులో బావాజీ మఠం ఇప్పటికీ అలానే ఉంటుంది. ఆ మఠంలో శ్రీ రామ సీతా లక్ష్మణుల మూర్తులు ప్రతిష్ఠించబడి ఉంటాయి. ఆలయం పక్కనున్న సుపదం మార్గంలో హాతీరాం బావాజీ ఆ శ్రీనివాసుడు పాచికలాడినట్లు చిత్రీకరించబడి ఉంటుంది. అది మనం ఇప్పటికీ చూడవచ్చు. ఈసారి మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలని తప్పకుండా చూడండి. కాలక్రమేణా బావాజీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ వచ్చాయి. తిరుమలకు వచ్చిన భక్తులు వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత నేరుగా బావాజీ వారి దగ్గరికి వెళ్లి ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడేవారు. వారికున్న సమస్యల్ని ఆయనకి విన్నవించుకుని మార్గం చూపమని అడిగేవారు. ఈ క్రమంలో హాతీరాం బావాజీ వారికి స్వామిని సేవించుకుంటే అవకాశం తగ్గుతూ వచ్చింది. ఆ ఎడబాటుని హాతీరాం బావాజీ వారు భరించలేకపోయారు. ఇక ఆయన భక్తుల తాకిడి తట్టుకోలేక గోగర్భం డ్యాం దాటాక పాప వినాశనానికి వెళ్లే దారిలో ఒక చోటుకి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఆయన అక్కడే వేణుగోపాల స్వామివారి ఆలయాన్ని కట్టించి అక్కడే ధ్యానం చేసుకునేవారు. అక్కడ కూడా భక్తులు పోటెత్తడంతో బావాజీకి స్వామిని సేవించుకునే అవకాశం అస్సలు కుదరలేదు. చివరికి ఆయన తిండి తినడం మానేసి కేవలం రామపత్రం ఆకుల్ని మాత్రమే తింటూ జీవించేవారు. చివరిగా ఆయన అనుకున్న విధంగానే జీవసమాధి అయ్యి స్వామిని సేవించుకోవాలి అనుకున్నారు. ఆ వేణుగోపాల స్వామివారి ఆలయం పక్కనే సజీవ సమాధి ప్రాప్తి పొందారు. ఇప్పటికీ ఆ సమాధిని మనం వేణుగోపాల స్వామివారి ఆలయం పక్కనే చూడొచ్చు. ఆ రామపత్రం ఆకును తిన్నట్లయితే మనకు నిజంగానే ఆకలి వేయదు. వేణుగోపాల స్వామివారి ఆలయంలో భక్తులకి రామపత్రాన్ని ప్రసాదంగా ఇస్తుంటారు. ఆ తర్వాత ఆయన శిష్యులు ఆ పరంపరని కొనసాగిస్తూ భక్తులకి సేవ చేస్తూ వచ్చారు. దక్షిణ భారతదేశాన్ని ఎంతో మంది రాజులు, ఫ్రెంచ్ అధికారులు, కర్ణాటక రాజులు, సుల్తాన్లు పరిపాలించాక చివరిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పరిపాలించారు. ఆలయాల్లో భక్తులు వేస్తున్న ముడుపులు కానుకల్లో అంతుపట్టని సంపద దాగుందని వారు అర్థం చేసుకున్నారు. 1792లో ఆలయ నిర్వహణ పేరు మీద మన ఆలయాల్ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత దాదాపు 50 సంవత్సరాల వరకు మన ఆలయాలన్నీ వాళ్ళ ఆధీనంలోనే ఉండేవి. బ్రిటిష్ అధికారులు ఆ 50 సంవత్సరాల్లో వివిధ రకాల మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నిస్తూనే వచ్చారు.
అప్పటికే జనాల్లో తీవ్రమైన వ్యతిరేక భావనలు మొదలయ్యాయి. నెమ్మదిగా వాళ్ళ పద్ధతుల ద్వారా మత మార్పులను చేయడం ప్రారంభించారు. 1806లో ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే హిందూ సిపాయిలను తిలకాలు పెట్టుకోవద్దని, తలపాగా పెట్టుకోవద్దని, అలానే వారి డ్రెస్ కోడ్ కూడా క్రిస్టియానిటీని తలపించేలా మార్పు చేశారు. అలానే క్రిస్టియానిటీకి అనుగుణంగా ఉండే హ్యాట్ ని ఖచ్చితంగా పెట్టుకోవాలని సూచించడంతో సిపాయిలు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటులో 350 మంది మన వాళ్ళు చనిపోగా 200 మంది బ్రిటిష్ వారి సైనికులు చనిపోతారు. ఆ తర్వాత కాలంలో కూడా బ్రిటిష్ వారు మన మతపరమైన విషయాల్లో తల దూరుస్తూనే వచ్చారు. ఇది పెరిగి పెరిగి తీవ్రమైన వ్యతిరేక భావాన్ని రగిలిస్తూ వచ్చింది. ఈ వ్యతిరేక భావనలు స్వతంత్ర పోరాటంగా మారే అవకాశం ఉందని భావించి భారతదేశపు మతాల అంతర్గత విషయాలలో, అలానే ఆలయ విషయాలలో తాము తలదూర్చకూడదని వారు నిర్ణయించుకున్నారు. ఇలాంటి అంతర్గత విషయాల్లో వారు పట్టించుకుని యూరోపియన్ ఖండవాసులైన ఫ్రెంచ్ వారు భారతదేశం నుండి అప్పటికే వెళ్లిపోయారని వారు అర్థం చేసుకున్నారు. అందుకని బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న మన ఆలయాలను తిరిగి ఇచ్చేయాలని అనుకున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఎప్పుడు సంపన్నమైన ఆలయమే. 1831 నుంచి 1841 వరకు ఆ 10 సంవత్సరాల కాలంలో తిరుమల ఆదాయం అప్పట్లోనే 1,09,873 రూపాయలుండగా మిగిలిన అప్పటి ఆ జిల్లాలోని 188 ఆలయాల ఆదాయం 32,647 రూపాయలు మాత్రమే. బ్రిటిష్ వారు తిరుమల ఆలయ నిర్వహణ అధికారాన్ని శ్రీకాళహస్తి, కార్వేటి నగరం జమీందార్లకి, అలానే శ్రీ హాతీరాం బావాజీ మఠం వారికి అప్పగించాలన్న ప్రయత్నం చేశారు. కానీ అందుకు జియంగార్లు ఒప్పుకోలేదు. 1881లోనే వారు పిటిషన్ ఫైల్ చేశారు. వారు వేసిన పిటిషన్లో భాష్యకారులు అంటే శ్రీ రామానుజాచార్యులు వారు వైష్ణవ మతాన్ని స్థాపించారు అని, దాదాపు 800 సంవత్సరాలుగా ఆయన సూచించిన విధంగా మేము ఆలయ నిర్వహణ కార్యక్రమాలను చేస్తున్నామని, ఆయన వల్లే తిరుమల ఎంతో అభివృద్ధి చెందిందని వారు చెప్పుకొచ్చారు. ఆలయం పరంగా వస్తున్న కానుకల, ఆభరణాల యొక్క లెక్కలు మేము క్రమం తప్పకుండా చూపిస్తున్నామని, అందుకు అంతకుముందు పరిపాలించిన కర్ణాటక ప్రభువులు కూడా అంగీకరించారని మరెన్నో ఆధారాలు చూపించారు. కానీ బ్రిటిష్ వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వారి మధ్యలో మనకే గొడవలు పెట్టి క్రిస్టియానిటీలోకి మత మార్పులు చేయాలన్నది వారి ముఖ్య ఉద్దేశం. అందుకే అప్పటికే 15వ శతాబ్దంలో హాతీరాం బావాజీ స్థాపించిన మఠం శిష్య పరంపరలోని అప్పటి మహంతు సేవాదాస్ కి ఆలయ నిర్వహణ అధికారాన్ని ఇవ్వాలని ప్రయత్నించారు. నిజానికి మఠానికి సంబంధించిన బైరాగులు ఎంతో నిష్ఠగా, నిస్వార్థంగా తిరుమలకు వచ్చే భక్తులకి సేవలు చేస్తూ వచ్చేవారు. మహంతు సేవాదాస్ వారు వేసిన పిటిషన్ ఏంటంటే మా సంవత్సరపు ఆదాయం 12,000 రూపాయలు. మేము ఆదాయాన్ని అంతటిని నిస్వార్థంగా భక్తులకి, అలానే తిరుమల తిరుపతిలో ఉన్న మా మఠాల నిర్వహణకి మాత్రమే ఉపయోగిస్తున్నాం. కాబట్టి మాకు ఆలయ నిర్వహణ అధికారాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నామని సేవాదాస్ మహంతు పిటిషన్ వేశారు. ఇక్కడ 800 ఏళ్లగా ఆలయ నిర్వహణ కార్యక్రమాలు చేస్తున్న జియంగార్లను కాదని మహంతులకి అధికారాన్ని బ్రిటిష్ వారు అప్పట్లో ఇచ్చారు. ఇక్కడ జియంగార్లు ఎప్పటి నుంచో ఆలయ నిర్వహణ చేస్తున్నారు కాబట్టి వారు బాధ్యతలను స్వీకరించడంలో తప్పులేదు. అలానే నిస్వార్థంగా సేవ చేయాలనుకుంటున్న మహంతులది తప్పు కాదు. కానీ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తిరుమల ఆలయ నిర్వహణ కార్యక్రమాలలో గొడవలవుతాయని వారికి తెలుసు. అందుకని బ్రిటిష్ వారు అలా చేశారని నా అభిప్రాయం. 1843 నుండి 1992 వరకు అంటే 89 సంవత్సరాలు మహంతులు ఆలయ నిర్వహణ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత 1932లో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. మహంతులు తిరుమలకి వచ్చాక వెంకటేశ్వర స్వామివారికి బాలాజీ అన్న పేరు వచ్చిందని చెప్తుంటారు. ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్రిటిష్ వారు మన ఆలయాల నిర్వహణ బాధ్యతలు చేయడం వారి అధికారులకు ఒక రకంగా నచ్చలేదు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు మన మతంలోకి ఎటువంటి ప్రలోభం లేకుండా స్వయంగా మారిపోతారేమోనన్న భయం వారికి ఉండేది కాబట్టి. అవును, ఇది నిజం. అప్పటికే కొంతమంది బ్రిటిష్ అధికారులు మన మతంలోకి మారిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి దీనికి మీరేమంటారు? తిరుమలలో స్వామివారికి రోజు ఎన్నో గంగాళాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు. అసలు అంత పెద్ద గంగాళాల్లో నైవేద్యాలను ఎందుకు సమర్పిస్తారు? స్వామివారి గుడి ఆవరణలో భక్తులు తింటున్న ప్రసాదాన్ని వారి చేతుల్లో నుంచి లాక్కొని విసిరి పడేయించి భక్తుల కడుపు కొట్టిందెవరు? ఎందుకంత దురుసుగా అహంకారంతో ప్రవర్తించాడతను? భక్తులకి అవమానం జరిగినా స్వామివారు అలానే చూస్తూ ఉన్నారా? అసలేం జరగబోతుంది? ఎంతో ఆసక్తికరమైన ఈ కథను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. సాధారణంగా స్వామివారికి పెద్ద పెద్ద గంగాలలోనే నైవేద్యాన్ని సమర్పిస్తుంటారు. పాలు, వెన్న, మిరియాల పొంగలి, చక్కెర పొంగలి, జిలేబీ, దద్దోదనం, కేసరి, లడ్డు, వడ, పులిహోర,
మొదలైనవి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అది 18వ శతాబ్దం. స్వామివారికి నివేదన జరిగాక ప్రసాదాలను భక్తులకి వితరిస్తున్నారు అర్చకులు. అప్పుడే అక్కడికి థామస్ మున్రో అనే బ్రిటిష్ అధికారి వచ్చాడు. నిజానికి థామస్ మున్రో ఒక స్కాటిష్ సైనికుడు. ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీలో చేరాక హైదర్ అలీ, టిప్పు సుల్తాన్తో జరిగిన యుద్ధాలలో చురుగ్గా పాల్గొనడంతో అతనికి రాయలసీమ పరిసర ప్రాంతాలకి ఇన్ఛార్జ్ గాను, కలెక్టర్ గాను పదోన్నతి లభించింది. అతనికి ఫాదర్ ఆఫ్ రైతువారీ సిస్టమ్ అన్న బిరుదు కూడా కలదు. రైతుల్ని హింసించైనా పన్నులు వసూలు చేస్తుండేవాడు. అంత అహంకారంగా, కఠినంగా ఉండేవాడా మున్రో. అతను ఒక క్రిస్టియన్ కాబట్టి మొదటి నుంచి మన వాళ్ళన్నా, మన పద్ధతులన్నా చులకన. అప్పట్లో తిరుమలలో భక్తులు సమర్పించే ముడుపులు, కానుకలతో ఆదాయం మెండుగా ఉండేది. వాటిని పర్యవేక్షించడానికి అప్పట్లో మున్రో తిరుమలకి చేరుకున్నాడు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు ఆడుకుంటూ, ముసలివాళ్ళు ఆపసోపాలు పడి కొండెక్కి స్వామివారి దర్శనమయ్యాక ఒళ్ళును వాల్చారు. ఎక్కడెక్కడి నుండో వచ్చిన వారి ఆకలి తీర్చడానికి ఆలయ అర్చకులు ప్రసాదాలు గంపల్లో తీసుకుని వచ్చి భక్తులకి చేతుల్లో పెడుతున్నారు. కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఆ మట్టి చేతులతో ప్రసాదాన్ని తీసుకుని తింటున్నారు. మిగిలిన వాళ్ళు ముసలి, ముతక కూడా అలానే చేతుల్లో ఆ ప్రసాదాన్ని తినడం మున్రో చూశాడు. ఇలా చేతుల్లో పెట్టుకుని తినడం అతనికి ఎబ్బెట్టుగా, చిరాకుగా అనిపించింది. వారిని చూసి అసహించుకొని అక్కడి అధికారులతో తింటున్న ప్రసాదాన్ని భక్తుల దగ్గర నుంచి లాక్కొని మరీ పడవేయించాడు. అంతటితో ఆగకుండా ఇక ఈ తిరుమలలో ఎటువంటి ప్రసాదాలను భక్తులకి వితరణ చేయకూడదని ఆంక్షలు విధించాడు. అమాయకమైన చూపులతో ఆకలి కడుపుతో ఉన్న భక్తులు ఆయన వైపు చూస్తూ ఉండిపోయారు. దేవుడి ప్రసాదం అలా పడవేయడంతో మనస్తాపం చెంది కొంతమంది కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. అర్చకులు ఆయనతో, సార్, ఎన్నో ఏళ్లగా మేము ఇలానే ప్రసాదాలు పెడుతున్నాం. మీరు ఇలా చేస్తే భక్తులు ఆకలితో అలమటిస్తారు. దయచేసి అర్థం చేసుకోండి అని అంటారు. కానీ అతను, ఏ ఫూల్స్, ఇలా నీచంగా చేతుల్లో పెట్టుకుని తింటే కలరా, విరోచనాలు వస్తాయి. కాబట్టి ఇక మీదట ఎటువంటి ప్రసాదాలు భక్తులకి పంచిపెట్టడానికి వీలు లేదు. దిస్ ఇస్ మై ఆర్డర్ అని అంటాడు. ఒకవేళ చేతుల్లో తినడం ఆయనకి నిజంగా ఇష్టం లేకపోతే వాటిని సవరణ చేసి దొన్నల్లో గాని, ఆకుల్లో గాని తినాలని చెప్పిండొచ్చు. కానీ అతను అహంకారంతో ఆ ఆర్డర్ వేశాడు. ఇక చేసేదేం లేక ఆయన చెప్పిన విధంగానే చేయాల్సి వచ్చింది. తిరుమలకి వస్తున్న భక్తులు ఆకలితో అలమటిస్తున్నారు. స్వామివారు భక్తుల ఆకలిని గమనిస్తున్నాడు. కానీ ఏమీ ఎరగనట్టు చిరునవ్వు నవ్వుతూ మౌనంగా శిలారూపంలో నిలబడి చూస్తున్నాడు. తనని ఎవరు ఏమన్నా స్వామి పెద్దగా పట్టించుకోడు. కానీ ఏ ఒక్క భక్తునికైనా చిన్నపాటి ఇబ్బంది వచ్చినా సహించడంటారు. ఎవరైతే ప్రసాద వితరణ నిషేధించాడో అతని చేతే పునః ప్రారంభించాలనుకున్నాడేమో స్వామి. ఇది జరిగిన వెంటనే మున్రోకి విపరీతమైన కడుపు నొప్పి రాసాగింది. రోజులు గడిచే కొద్దీ అతని కడుపు నొప్పి తీవ్రమవుతూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఎంతో మంది పేరుగాంచిన డాక్టర్లకి చూపించాడు. కానీ ఏమాత్రం ఫలితం లేకపోయింది. అలానే కొంతకాలం గడుస్తూ వచ్చింది. మున్రో ఒకనాడు మంత్రాలయానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ రాఘవేంద్ర స్వామివారి మఠం దగ్గర పన్నులు వసూలు చేయాల్సిన పనిని అతనికి అప్పగించారు మద్రాస్ అధికారులు. అప్పటికే రాఘవేంద్ర స్వామివారు సజీవ సమాధి అయ్యి 100 సంవత్సరాలు పైనే అయిపోయింది. తిరుమలకి వెళ్ళినప్పటి నుంచి ఇక కడుపు నొప్పి వీడకపోవడంతో అతను ఈసారి కాస్త జంకుతూ మఠంలోనికి టోపీ తీసి షూ విప్పేసి లోనికి వెళ్ళాడు. అక్కడ ఎవరో ఒక అపూర్వ తేజస్సు కలిగిన వ్యక్తి మున్రోతో ఆ మఠం గురించి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మున్రోకి మాత్రమే కనిపిస్తున్నాడు. ఆయన మాటలు కూడా మున్రోకి మాత్రమే వినిపిస్తున్నాయి. అందరూ మున్రోకి ఏమైందా అన్నట్లు నోళ్లు వెళ్ళబెట్టి మరీ చూస్తున్నారు. కానీ ఆ తర్వాత మున్రోకి అర్థమైంది ఏంటంటే తనతో మాట్లాడింది ఆ శ్రీ రాఘవేంద్ర స్వామివారేనని. దాదాపు 100 సంవత్సరాల మునిపే సమాధి స్థితి పొందిన ఆయన ఎలా మాట్లాడారు, ఎలా కనిపించగలిగారు అని అతని ఇంద్రియాలు కాసేపు పనిచేయలేదు. ఆ తర్వాత నెమ్మదిగా తేలుకుని శాశ్వతంగా మఠం వారు ఎటువంటి పన్నులు కట్టనవసరం లేకుండా ఉండే విధంగా ఉత్తర్వులు జారీ చేశాడు. ఆ తర్వాత రాఘవేంద్ర స్వామివారి భక్తునిగా మారి మంత్రాలయంలో మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు మున్రో. రాఘవేంద్ర స్వామివారు భక్త ప్రహ్లాదుని అవతారమని చెప్తుంటారు. తన ప్రభు అయిన వెంకటేశ్వరుని కోపాన్ని ప్రహ్లాదుడు ఎలా ఆపగలడు? భక్తుడైన ప్రహ్లాదునికి ఆపద వచ్చినప్పుడు నరసింహ అవతారంలో వచ్చి కాపాడిన స్వామివారు ఇంతమంది భక్తుల కడుపు కొట్టిన మున్రోని అంత తేలిగ్గా క్షమించగలడా? మున్రోకి కడుపు నొప్పి మాత్రం అలానే ఉంది. కానీ రాఘవేంద్ర స్వామివారు అతని అవస్థను గమనించాడేమో. మున్రో తప్పుని ప్రాయశ్చిత్తం చేయడానికి రాఘవేంద్ర స్వామివారు మరో స్వామీజీ రూపంలో వచ్చి ఇలా చెప్తాడు. నాయనా మున్రో, నీ కడుపు నొప్పికి కారణం నీవు తిరుమలలో అహంకారంతో ఎటువంటి ప్రసాదాలు భక్తులకి వితరించకూడదు అన్నావు. నీవు వేసిన ఆర్డర్కి అక్కడ భక్తులు ఆకలితో అలమటిస్తున్నారు. తప్పుని సరిదిద్దుకో అని స్వామివారు అంటారు. వెంటనే మున్రో తప్పు తెలుసుకుని తిరుమలకి పరుగు పరుగున వెళ్తాడు. ఒట్టి చేతుల్లో ప్రసాదాన్ని తింటున్నారని ఎక్కడైతే పడవేయించాడో అక్కడే మున్రో చేతుల్లో ప్రసాదాన్ని తింటూ వచ్చాడు. ఎంత ఎక్కువ ప్రసాదాన్ని తింటూ వస్తే అంతలా కడుపు నొప్పి తగ్గుతూ వచ్చింది.
అప్పుడు అర్థమైంది మున్రోకి దైవలీలలు ఎలా ఉంటాయోనని. బుట్టల్లో ఇచ్చే ప్రసాదాలను తొలగించి భక్తితో స్వామివారికి గంగాలాలను సమర్పించాడు మున్రో. కడుపు నొప్పి అయితే తగ్గింది, కానీ ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒక కారణంతో అతను తిరుమల వెంకటనాథుని దర్శన భాగ్యమైతే పొందలేకపోయాడు. స్వామివారిని దర్శించుకోవాలి అంటే ప్రాప్తం ఉండాలి అంటారు. ఏ శుచి శుభ్రత లేకుండా చేతుల్లో భక్తులు ప్రసాదాన్ని తింటున్నారు కాబట్టి కలరా వస్తుందని వారించాడో అదే కలరా అతనికి వచ్చి కర్నూలు జిల్లాలోని పట్టుకొండ పట్టణంలో జూలై 6, 1827లో మరణించాడు. అందుకే అంటారేమో దేవుని లీలలు వింతగా ఉంటాయని. అతనికి స్వామివారి దర్శన భాగ్యం కలగకపోయినా అతన్ని క్షమించి అతను సమర్పించిన గంగాలాల్లోనే ఇప్పటికీ స్వామివారు నైవేద్యాలను స్వీకరిస్తున్నాడు. మున్రో ఇచ్చిన గంగాలాలను మున్రో గంగాలాలు అంటారు. ఏ జన్మలో చేసిన పాపాలకి శిక్ష ఆ జన్మలోనే అనుభవించాలేమో. అందుకే మున్రోకి స్వామివారి దర్శన భాగ్యం కలగలేదేమో. మనం కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అవి కావాలి ఇవి కావాలి అని వేడుకోకుండా, స్వామి నేను తెలుసో తెలియకో అజ్ఞానంతో చేసిన పాపాలని క్షమించండి స్వామి అని కోరుకుంటే బాగుంటుందేమో. బ్రిటిష్ వారి వల్ల తిరుమల కొండ కొన్నిసార్లు దోపిడీకి గురవకుండా కాపాడగలిగింది. అవును, మీరు విన్నది నిజమే. సాధారణంగా మనల్ని దోచుకునే బ్రిటిష్ వారు తిరుమలని వారి సైనికులతో కాపాడారు అంటే నమ్మశక్యంగా లేదు కదా. నిజానికి మొదట ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు మాకు కూడా ఆశ్చర్యం కలిగింది. ఈ కంటెంట్ వినాలని మీకు ఆతృతగా ఉంది కదా, మరి ఇంకెంత ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. కాకపోతే ఈ కంటెంట్ కి 10,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం. వింటూనే ఉంటాం మొఘలులు తురుస్కులు ఎక్కువ శాతంలో మన ఆలయాలను ధ్వంసం చేశారని, విగ్రహాలను ధ్వంసం చేశారని, అలానే మన సంపదను కొల్లగొట్టారని. ఆ మాటకొస్తే బ్రిటిష్ వారు కానీ మరి ఇతర వలస దేశస్తులు కానీ తక్కువేం తినలేదు. ప్రతి ఒక్కరూ మన దేశాన్ని వారికి చేతికి అందినంత వరకు దోచుకుని వెళ్లిపోయారు. కాకపోతే ఈ చరిత్ర మీకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మన దేశంలోని వారే మన ఆలయాల్ని దోచుకోవాలని ప్రయత్నించేటప్పుడు స్వామివారు తన ఆలయాన్ని ఎలా కాపాడుకోగలిగారు? 18వ శతాబ్దంలో శ్రీకాళహస్తి నుండి తిరుపతికి వచ్చే దారులు చెట్లు చేమలతో గుబురు పొదలతో ఉండేవి. ఈ మార్గంలో జనసంచారం కూడా పెద్దగా ఉండేది కాదు. ఎంతో మంది దారి దోపిడీదారులు భక్తుల్ని కొట్టి సొమ్ముని దోచుకునేవారు. అవసరమైతే వారిని చంపేసేవారు కూడా. ఇక ఆడవారినైతే దారుణంగా బలవంతం చేసి వారిని కొట్టి అత్యాచారం చేసేవారట. ఈ దుర్ఘటనలు చూసిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు కూడా వారి చివరి క్షణాలలో వారి కీర్తనలలో ఈ విషయాలు రాశారని చెప్తుంటారు. అప్పట్లో మన భారతదేశపు రాజ్యాల శక్తి క్షీణించిపోతూ వస్తున్న సమయం అది. అప్పట్లో తిరుమల ఆలయం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేది. రాబర్ట్ క్లైవ్ అక్కడ బ్రిటిష్ అధికారిగా పనిచేసేవాడు. ఆయన తిరుపతి శ్రీకాళహస్తి మార్గంలో ప్రతి 100 అడుగులకి ఒక బ్రిటిష్ సైనికుణ్ణి కాపలాగా పెట్టాడు. అప్పటినుంచి చాలా వరకు దారి దోపిడీలు, అత్యాచారాలు తగ్గాయి. ఈ విధంగా భక్తులకి రక్షణ కల్పించినందుకు వారు ప్రతి ఏటా 50,000 నుంచి ₹1,00,000 వరకు జీతాలుగా లబ్ధి పొందుతూ వచ్చేవారు. మంచివారిలో కూడా కొంతమంది ద్రోహులున్నట్లు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం తన జీవితాంతం కష్టపడిన మరాఠా వీరుడైన ఛత్రపతి శివాజీ, అలానే తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఛత్రపతి సంభాజీ మహారాజు వంటి వీరులు పుట్టిన మరాఠా నాడులో మరాఠా దండు అన్న పేరుతో ఆలయాలను కొంతమంది దోచుకునేవారు. మరాఠా సేనని బలవంతరావు 2,000 గుర్రపు దళాలతో వచ్చు కత్తులతో తిరుపతిపైకి దండెత్తి దోపిడీ చేయడానికి వచ్చినప్పుడు బ్రిటిష్ అధికారి రాబర్ట్ క్లైవ్ ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి వారిని బ్రిటిష్ సైనికులతో 8 మైళ్ళ దూరంలోనే ఆపేస్తాడు. ఆ 2,000 మందిని కొండపైకి పంపిస్తే ఏం జరుగుతుందో ఊహించలేం కాబట్టి కత్తులు కటార్లతో వచ్చిన వారిని అక్కడే ఆపేసి కేవలం బలవంతరావుని మాత్రమే కొండపైకి పంపించారు. ఆ తర్వాత బలవంతరావు స్వామివారికి తలనీలాలు సమర్పించి తిరిగి కొండ దిగి తిరుపతి ప్రాంతానికి వచ్చాడని చెప్తుంటారు. అలా వచ్చిన వెంటనే బ్రిటిష్ సైనికులు ఆయన్ని చుట్టుముట్టి మరాఠా దండుతో పాటు శ్రీకాళహస్తి వరకు వెళ్లి వారిని గౌరవంగా సాగనంపి వచ్చారని చెప్తుంటారు. ఆ తర్వాత కొంతకాలానికి మహారాష్ట్ర బ్రాహ్మణుడైన బాలకృష్ణ శాస్త్రి రాఘవాచార్యుల సహాయంతో సైన్యాన్ని తిరుపతి వైపుకు నడిపించాడు. వారికి అదనపు సైన్యంగా అనంతరాజు దొమ్మి సైన్యాన్ని కూడా పంపించాడు. వారందరూ కలిసి తమకి శిస్తును వసూలు చేసే హక్కు కలదని ఆలయాన్ని ఆక్రమించడానికి బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బ్రిటిష్ సైనికులు వారిని అడ్డగించారు. ఫలితంగా జరిగిన ఘోరమైన యుద్ధంలో కౌలుదారులైన శ్రీనివాసాచార్యులు బ్రిటిష్ వారి సహాయంతో 1758లో రాఘవాచార్యుల్ని చంపేశాడు. ఇక బాలకృష్ణ శాస్త్రి ఏమయ్యాడో ఇప్పటి వరకు కూడా అతని ఆచూకీ తెలియలేదు. అలా బ్రిటిష్ సైన్యం మరోసారి తిరుమల ఆలయాన్ని కాపాడాయి. ఆ తర్వాత అబ్దుల్ కలాం అనే అతను కొంతమంది తురుస్క సైన్యంతో తిరుమలని దోచుకోవడానికి సిద్ధమయ్యాడు. అందుకు బ్రిటిష్ వారికి ఒకానొక లేఖ కూడా రాశాడు. అందులో హిందూ మతానికి మనకి సంబంధం లేదు కాబట్టి మనమిద్దరం కలిసి వెలకట్టలేని తిరుమల సంపదని దోచుకుని చేరి సగం పంచేసుకుందాం అని ఆ లేఖలో రాశాడు.
అలా అతను లేఖ పంపించాక కొంతకాలం వరకు వారి సమాధానం కోసం వేచి చూశాడు. అందుకు బ్రిటిష్ వారు అతనితో కలవడం జరగదని, నీ ప్రయత్నాలు మానుకుంటే నీకే మంచిదని తిరిగి సమాధానం పంపిస్తారు. ఆ సమాధానం అబ్దుల్ కలాంకి నచ్చకపోవడంతో వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో కూడా బ్రిటిష్ వారిదే పైచేయి అవుతుంది. బ్రిటిష్ వారు అబ్దుల్ కలాం అనే ఆ గుండా తురుష్కుణ్ణి చంపేస్తారు. దాంతో అతని తురుస్కు సైన్యం ప్రాణాలు దక్కించుకోవడానికి తలో దిక్కు పారిపోయాయి. బ్రిటిష్ వారి ఉద్దేశాలు మంచివి అని నేనిక్కడ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. కాకపోతే తిరుమల ఆలయాన్ని కాపాడడానికి వారి వంతు సహాయం మనకి చేశారు. దాని వెనకాల వారి స్వార్థం ఉన్న కొంతమేరకు మనకి మంచే జరిగిందని చెప్పాలి. చరిత్రలో ఎంతో మంది తురుష్కులు, మొఘలులు ఎన్నో ఆలయాల్ని ధ్వంసం చేశారు, సంపదను కొల్లగొట్టారు. చరిత్రలో కొన్నిసార్లు మన వాళ్ళే మన ఆలయాలను కూడా దోచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒక్కసారి కూడా ఏ ఒక్క ఆగంతుకుడు తిరుమల సొమ్ముని కాజేయలేకపోయాడు. దానికి కారణం ఏమై ఉంటుంది? ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి లీల తప్ప. సర్వాంతర్యామి. ఆయన ఎవరిని ఎప్పుడు ఎక్కడ నియమించుకోవాలో బాగా తెలుసు. ఆయన ఎప్పుడు ఎవరికి ఏమిచ్చి తన వారి నుంచి తన ఆలయాన్ని కాపాడుకోవాలో మరీ బాగా తెలుసు. ఆ దేవదేవుణ్ణి ఆపగలిగేదెవరు? అందుకే ఆయన్ని జగన్నాటక సూత్రధారి అని అంటారేమో. ఆయన ఆడే ఆటలు, ఆయన వేసే ఎత్తులు మన సాధారణ బుర్రలకి చిక్కుతాయా? ఎవరో అన్నట్లు ఆయన చేసిన అద్భుతాలు జరిగాక తెలుసుకోవడం తప్పితే ఎవరూ ఆయన లీలలను అంచనా కూడా వేయలేరు. సాధారణంగా 110 నుంచి 120 ఏళ్ళు బతికిన మనుషుల గురించి మనం ప్రపంచ రికార్డ్స్లో చూసుంటాం. కానీ 200 ఏళ్లకు పైగా జీవించిన ఒక మహాపురుషుడి గురించి మీరెప్పుడైనా విన్నారా? అందరి కళ్ళ ముందు జీవసమాధి అయిన తర్వాత కూడా జనాలకు కనిపించిన ఒక మహానుభావుడి గురించి మీరెప్పుడైనా విన్నారా? కొంతమంది ఆయన్ని మనిషి కాదు దేవుడు అంటే, మరికొంతమంది ఆయన్ని సిద్ధ పురుషుడు అంటారు. సాధారణంగా మనం ఆలయంలో పువ్వుల్ని సమర్పిస్తుంటాం లేదా టెంకాయల్ని కొడుతుంటాం. కానీ ఈ ఆలయంలో విచిత్రంగా సొరకాయల్ని ముడుపులుగా చెల్లిస్తుంటారు. ఇంతకీ ఎక్కడుంది ఈ ఆలయం? ఎవరైనా? కథ చాలా ఆసక్తికరంగా, కాస్త విచిత్రంగా ఉంటుంది. కాబట్టి చివరి వరకు చూసిన తర్వాతే ఒక అంచనాకి రాగలరు. నారాయణవనం నుండి తిరుమలకి ఒక పెద్దాయన నిదానంగా నడుస్తూ వెళ్తున్నాడు. ఆయన చూడ్డానికి కాస్త నల్లగా ఉన్నాడు. ఒంటిపైన ఒక కౌపీనం తప్పితే ఒక్క నూలుపో కూడా లేదు. ఆయనది ఏ ఊరో తెలీదు, ఏం పేరో తెలీదు. కానీ ఆయన భుజాల మీదున్న కావడికి వేలాడుతున్న 2 ఎండు సొరకాయ బుర్రలను చూసి అందరూ ఆయన్ని సొరకాయల స్వామి అనే పేరుతో పిలిచేవారు. ఆయన అలా నిదానంగా నడుస్తూ తిరుపతికి వచ్చాడు. అప్పట్లో తిరుపతి ఒక పెద్ద గ్రామంలా ఉండేది. మండు టెండలో ఉన్న ఆయన నిదానంగా ఏ కొంచెం కాళ్ళు కూడా కాలన్నట్లు నడుస్తూ వస్తున్నాడు. వీధిలో అడుగుపెట్టగానే దుకాణస్తులు పరుగున కుర్చీలు దిగి బయటకు వచ్చి ఆయనకి నమస్కరిస్తూ ఆయన వీధి దాటే వరకు వేచి చూస్తున్నారు. కొంతమంది అయితే ఆయన కనిపించగానే చెప్పులు తీసి వెనకల దాచి గౌరవిస్తున్నారు. సైకిల్ మీద వెళ్తున్న వారు కూడా ఆయన్ని చూసి సైకిల్ దిగి ఆయన వెళ్లే వరకు వేచి చూస్తున్నారు. ఆయనంటే చాలా మందికి భక్తి ఉండేది, మరికొంతమందికి భయం ఉండేది. ఆయన కన్నెత్తి చూస్తే కొంతమంది జడుసుకునేవారు, మరికొంతమంది ఆయన్ని అసహించుకునేవారు. ఎందుకంటే కొంతమంది చూసిన ప్రకారం ఆయన అందరిలాగా మలమూత్ర విసర్జనలకి ఏ పొలం గట్టునో చెరువు గట్టునో కాకుండా ఆ సొరకాయల బుర్రల్లో విసర్జించేవారని చెప్తుంటారు. ఆయన మీదున్న భయం వల్ల ఆయనకి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. కొంతమంది నాగరిక యువత ఈ పాడు పనిని మానుకోమని ఆయనకి ఎలాగైనా చెప్పాలి అనుకున్నారు. కానీ వారికి కూడా ఆయన్ని చూసి ధైర్యం చాలలేదు. ఒకరోజు కొంతమంది యువకులు పోగయి ఆయన వెంటే నడుస్తూ వెళ్తున్నారు. కాసేపటి తర్వాత ఆయన చూసి గేలి చేయడం మొదలుపెట్టారు. కానీ ఆయన చెవులకి ఏమాత్రం ఆ శబ్దాలు తాకనట్లు నడుస్తూ తిరుపతి వీధుల్లో వెళ్తున్నాడు. అలా వారు నడుస్తూ గేలి చేస్తూ గబగబా నడుస్తున్నా కానీ ఆయన మాత్రం నిదానంగానే నడుస్తున్నట్లు కనిపించింది. సరే, ఇక ఇలా అయితే ఆయన తమతో మాట్లాడేలా లేరని అందులో ఒకతను స్వామి అని భక్తిగా పిలిచాడు. ఎంత గేలి చేసినా వెనుతిరిగిన ఆయన ఆ ఒక్క మాటకి ఒక్క అడుగు కూడా వేయకుండా ఆగిపోయాడు. వారికి కాస్త దడగా అనిపించింది. ఆయన కూడా ధైర్యం చేసుకుని, స్వామి, మీరు చూడ్డానికి సాధారణ మనిషిలా కనిపించడం లేదు, కానీ ఎందుకిలా అసహ్య పని చేస్తున్నారు అని ఒకతను అడిగాడు. వెంటనే స్వామి కాస్త గంభీరమైన గొంతుతో, నేనేం చేశాను అని అన్నాడు. అయితే మీకు తెలీదా? ఆ సొరకాయల బుర్రల్లో ఏముందో చూపించండి అన్నాడు. అందుకైన ఒక్క చూపు చూశాడు. బిత్తరపోయిన యువకులు కంగారు పడ్డారు. సరే, నువ్వు అడిగావు కదా, ఇలా రా, చెయ్యి చాపు అని అన్నాడు. అలా అడిగేసరికి ఏం చేయాలో తెలియక అతను చెయ్యి చాపాడు. స్వామి ఒక సొరకాయ బుర్ర నుండి ఆశ్చర్యంగా గుమగుమలాడే పచ్చకర్పూరం చేతిలో పెట్టాడు. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. స్వామివారు స్వయంగా మలమూత్ర విసర్జన చేయడం చూసిన ఇంకో యువకుడు, మరి మరో బుర్రలో ఏముందో చూపించండి అని అన్నాడు. సరే అని చెయ్యి పట్టు అనగా ఆశ్చర్యంగా ఆ బుర్ర నుండి అభిషేక తీర్థం బయటపడింది.
అసలు ఆ సమయంలో ఆ యువకులకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కాసేపు వారి ఇంద్రియాలు పని చేయనంత పని అయిపోయింది. అప్పటి నుండి తిరుపతి మూలమూలకి సొరకాయల స్వామి అన్న పేరు వ్యాప్తి చెందింది. కాని నిజానికి చాలా మందికి ఆయన్ని చూడగానే ఏవో పరిమళభరిత సువాసనలు గాల్లో అలా తేలియాడుతూ వారి ముక్కుని తాకేవని చెప్తుండేవారు. అసలు విషయం ఏంటంటే ఆయన సాధారణ వ్యక్తి కాదని అందరూ అర్థం చేసుకున్నారు. ఆయన్ని ఎలా చూస్తే వారికి అలా కనిపించేవారు. భక్తితో ఆయన్ని చూస్తే ఆయన భగవంతునిలా కనిపించేవాడు. ఆయన అవతారాన్ని చూసి అసహించుకునే వారికి ఆయన మరింత అసహించుకునేలా కనిపించేవాడు. ఆ యువకులు ఆయన్ని అలా ఊహించుకున్నారు కాబట్టి ఆయన మరింత అసహించుకునేలా వారికి కనిపించాడు. నిజానికి ఆ సొరకాయల బుర్రల్లో ఏవో ఔషధాలు ఉండేవని చాలా మంది చెప్తుంటారు. ఆయన మానసిక శారీరక రోగాలను ఆ ఔషధాలను వాడి ఎన్నో వేల మందికి నయం చేసేవారట. ఒకనొక రోజు సొరకాయల స్వామివారు సమాధి అయిపోయారు. అదిగో వారి భౌతిక దేహమని అందరికీ ఆయన్ని చూపించారు కొంతమంది దుకాణస్తులు. నిజమే, ఆయన సొరకాయల స్వామివారే. కొంతమంది దుకాణదారులు చందాలు వేసుకుని ఆయన్ని పూడ్చిపెట్టి పచ్చకర్పూరంతో కప్పి ఆయన సమాధి మండపాన్ని ఏర్పాటు చేశారు. ఉన్న పలంగా కొన్ని రోజుల తర్వాత తిరుమలలో పెద్ద లడ్డూ ప్రసాదం చేతిలో పెట్టుకుని సొరకాయల స్వామివారు కిటకిటలాడుతున్న భక్తుల మధ్య కావడి ఎత్తుకుని బయటికి వస్తున్నాడు. అక్కడున్న నలుగురు యువకుల్లో ఒకతను స్వామిని చూసి భయంతో అదిగో సొరకాయల స్వామి అని గట్టిగా అరిచాడు. పక్కనే ఉన్న వారికి గుండెలు అదిరాయి. నిజమే, ఆయన సొరకాయల స్వామి. ఇదెలా సాధ్యం? ఆయన ఇదివరకే కదా సమాధి అయిపోయారు అని ఆశ్చర్యంతో మునిగిపోయారు. అందరూ స్వామి స్వామి అంటూ భక్తితో అరిచారు. ఆ తర్వాత ఆయన సమాధి ఎక్కడుందో ఆయన అక్కడే కనిపించాడు. ఆయన సమాధి పైనే కూర్చొని ఆయన పాలు తాగుతూ కనిపించాడు. ఆయన్ని పూడ్చిపెట్టిన దుకాణస్తులకి నోట్లో తడి ఆవిరైపోయింది. మళ్ళీ మీరు ఎలా వచ్చారు? అసలు ఎవరు మీరు అని భయంతో గద్దించాడు ఒకతను. నేను ఎవరో తెలీదా నీకు అంటూ అతని దుకాణం దగ్గరకు వెళ్లి అరటిపండు గెలకున్న 2 అరటిపండ్లను పీకి ఒకదానిని తింటూ నేనింకా బ్రతికే ఉన్నాను అని నిరూపిస్తూ మరొక దానిని అతని చేతికిచ్చాడు. ఆ పండు తీసుకున్న అతను కొన్ని రోజులకే లక్షాధికారి అయిపోయాడు. ఇక ఆయన్ని దేవునిగా చూసిన జనాలు ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయన్ని వెంబడిస్తూనే ఉన్నారు. చివరిగా సొరకాయల స్వామివారు తిరుమల ఆలయంలోకి వెళ్లాడు. నైవేద్య సమయం అయిందని తలుపులు మూసిన పూజారులు స్వామివారికి నివేదన జరిగాక తిరిగి తలుపులు తీశారు. పూజారులందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. కానీ సొరకాయల స్వామి మాత్రం ఎంతసేపటికి రావడం లేదు, తిరిగి కనిపించలేదు కూడా. అదే ఆయన చివరిసారిగా కనిపించడం. ఏమనుకోవాలి ఈ సంఘటనని? ఆయన 200 ఏళ్లకి పైగా జీవించారని కొంతమంది ఆధారాలతో సహా చూపించారు. ఆయన సమాధి ఆంధ్ర తమిళనాడు బార్డర్లో పుత్తూరు నుండి 4 కిలోమీటర్ల దూరంలోనున్న నారాయణవనంలో ఉంది. విచిత్రంగా ఇక్కడ ముడుపులుగా ఆలయానికి సొరకాయలు ఎక్కడ పడితే అక్కడ కట్టి ఉంటారు. దుష్టశక్తులు ఆవహించిన వారు, మానసిక రుగ్మతలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహం కలగని వారు, పిల్లలు లేనివారు ఇక్కడ పౌర్ణమి, అమావాస్య ముందు రోజు 10 గంటల నుండి 12 గంటల వరకు జరిగే బుట్ట పూజలో పాల్గొంటే అన్ని ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు. సొరకాయల స్వామివారు వెలిగించిన దీపం ఇప్పటికీ ఆ ఆలయంలో వెలుగుతూ ఉంటుందని చెప్తుంటారు. ఆ దుని నుండి తీసే బూడిదే ఇక్కడ ప్రసాదంగా ఇస్తుంటారు. స్వామివారు ఉపయోగించిన సొరకాయ బుర్ర, దూది వస్త్రములు, పాదరక్షలు, ఇత్తడి బిందె, కత్తి, సునకాలను కట్టడానికి ఉపయోగించిన తాళ్లు ఇప్పటికీ ఆ ఆలయంలో భక్తుల సందర్శనార్థం ఉంచారని చెప్తుంటారు. ఎంతటి ఆసక్తికరమైన కథ కదా! ఈ వీడియో నచ్చితే మరికొంతమందికి చేరువయ్యేలా చేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ.